హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి గోదారోళ్ళ కబుర్లు. ఈరోజు మాత్రం క్లైమేట్ చాలా బాగుందని అలా కూర్చొని టీవీ చూస్తున్నా. ఏం సినిమా అనుకుంటున్నారా? నెక్స్ట్ క్లిప్లో వచ్చేది చూడండి. చూస్తుంటే మా అమ్మ వచ్చేసి టైం 10 అయింది. ఇప్పటికైనా లేచి వంట చేయాలి వస్తావా అని తిట్టింది. సరే సర్లే అని చెప్పి అనేలోగానే ఇంక టీవీకి ఆఫ్ చేసింది. మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మా స్టైల్లో అంటే గోదావరి స్టైల్లో చేపల పులుసు అనమాట. ఫస్ట్ ఒక బొచ్చు తీసుకొని చేప ఇలా కట్ చేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఒక 2-3 స్పూన్ల కళ్ళుప్పు, 4-5 స్పూన్ల కారం అన్నీ కలిపేసి ఇలా మ్యారినేట్ చేసుకోవాలి ముక్కలు. పట్టేటప్పటికి ఇలా ఉండాలి మొత్తానికి. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5-6 పీసులు గార్లిక్ అంటే వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని రోట్లో రుబ్బుకోవాలి. అమ్మ చూపిస్తుంది చూడండి. ఫస్ట్ ఇలా రుబ్బుకోవాలి. ఉత్తి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, నెక్స్ట్ ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుని ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అవుతుంది ముద్ద మొత్తం తీసుకుంటే. దానికి ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా స్ట్రైట్గా హాఫ్ ముక్కల కింద కట్ చేసుకుని వేపుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి పక్కన. ఇది మధ్యలో మెరుపు తీగలా వచ్చి వెళ్తూ ఉంటుంది మధ్య మధ్యలోని. ఇది క్యారెట్, మా అమ్మకి వారం అని ఆ కూర. ఈ ఉల్లిపాయ కూడా వేసేసుకున్న పచ్చిమిరపకాయలు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆ మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి ఇందులో. తర్వాత గరిటె పెట్టకూడదు, అల్లం కూడా వేయకూడదు అంటే చేపల పులుసులోని. చేపల పులుసు కాస్త సొరపిట్టవుద్ది. ఇది మెరుపు తీగ వస్తుంది అంతే. అలా చింతపండు పులుసు నానబెట్టుకున్నది ఇలా వేసుకోవాలి. మళ్ళీ వచ్చింది మన మెరుపు తీగ. ఒక పొయ్యి మీద ఇది, ఒక పొయ్యి మీద ఈ పులుసు వండుతున్నాము. మంచి స్మెల్ వేడి వచ్చేస్తుంది. అది ఫ్యాన్ వేసాం. పక్కనేమో మా నేచర్ కిటికీలోంచి ఎలా ఉంటుంది. పులుసు బాగా మరిగాక టీ పొడి మన దరిద్రాలన్నీ చెప్తారు కొంతమంది. అవి వేసుకోకుండా ఆవకాయ నూనె లాంటిది వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అన్నమాట కర్రీకి. అంతేనండి ఇంకా రెసిపీ మంచిగా ఎలా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్నా, ధనియాలు వేసుకున్నాం కదా, ఇంకా కొత్తిమీర వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. కొంచెం కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇంకా అన్నంలో పులుసు మా అమ్మగారి కూడా వేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోతే పులుసు అరగదు.